reached my aunt's home to get married. Yeah, of course, with Vaishali. You guys should all come. ఒరే రాము, I'll call you back. ఇదేనా రావడం? రాదా? ఇప్పుడే. అమెరికా వెళ్ళాక నువ్వు బాగానే రమ్మొచ్చావురా. ఈ పెళ్లి గురించి నేనంతా మాట్లాడేశాను. వైశాలి, నేను మాటిస్తే అంతా అయిపోయినట్టే. నువ్వేం మారలేదత్త. నీ మాటలకు మామయ్య సిక్కిపోయి ఉంటాడుగా. ఓహో, చతుర్ రామలింగం ఫ్రమ్ అమెరికా. ఇదేనా రావడం? అవును మామయ్య. మామయ్య వైశాలి ఎక్కడ మామయ్య? చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఐఎమ్ డైయింగ్ టు సీ హర్. కదా? ఇదిగో వైశాలి, చూడు. తర్వాత కలుద్దాం. చక్కగా ఉంది కదా? ఫోటో ఇచ్చారేంటి? అంటే అది ఇంట్లో లేదా? ఇంకా 5 కదరా అయింది. అది ఇంటికి వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది. ఇది మాకు మామూలే. నువ్వు స్నానం చేసిరా, భోంచేద్దు గాని. అమెరికాలో ఇది మామూలేనే కదా. పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చింది. ఇక్కడ కూడా ఇది మామూలు అంటే ఎక్కడ సత్తాం? ఐ లైక్ ఇట్. ఈ రియాక్షన్ అమెరికాలో లేకే పెళ్లి చేసుకోవడానికి కాలిఫోర్నియా నుంచి కలకత్తా వచ్చేసాను. స్టాప్ జోకింగ్ బావా. థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ. వైషు, కమ్ ఆన్, నేను రెడీ. ఈ మామయ్య కూడా. నేనేం చేస్తా? నేను వస్తున్నా. మామయ్య నువ్వు కొంచెం పక్కకెళ్తే నేను వైషు మాట్లాడుకుంటాం కదా. సరే కానీ యూనో వైషు, చిన్నప్పుడు మనం స్కూల్కి ఇలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేదాన్ని తెలుసా? బావా, అడగడం మర్చిపోయా. మనం ఇద్దరు కలిసి చదువుకున్నామంట కదా. అమ్మ చెప్పింది, నాకు గుర్తులేదే. 6th క్లాస్ వరకు. అప్పటి నుంచే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా? 6th క్లాస్ నుంచా? ఏం చూసి? నువ్వు అస్సలు అబద్ధాలు ఆడేదానే కాదు. అది చాలా. సిస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుర్తుపట్టలేదు కదా నేను. ఆ రోజు ట్రైన్లో నెక్స్ట్ డే రాకి. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ ఫైన్. అడిగానని చెప్పండి. కన్ఫ్యూజ్డ్ ఫెలో. నేను పక్కనే ఉన్నాను కదా, నన్నే డైరెక్ట్గా అడగచ్చుగా. మీ అన్నయ్యకి అస్సలు క్లారిటీ లేదు. అయ్యో నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కాలం అమ్మాయిలు మరీ హార్ట్లెస్ గా తయారైపోతున్నారమ్మా. అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా? వర్స్ట్ జనరేషన్. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నా కూతురు వైశాలి తెలుసుగా? తెలుసు సార్. నన్ను పేషెంట్ చేసిన డాక్టర్ తనే కదా, ఎలా మర్చిపోతాం? అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయానని మొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా? ఇట్ షుడ్ బి ఎ పనిషబుల్ ఆఫెన్స్. పనిషబుల్ ఆఫెన్స్. నానా, వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ విని ఎలా జడ్జ్మెంట్ ఇస్తావు? పోనీ మీ ఆర్గ్యుమెంట్ ఏంటో కూడా చెప్పండి. మీరు కార్తీక్. చతుర్. మీ జడ్జిమెంట్కి వైశాల్ ఆర్గ్యుమెంట్కి కనెక్షన్ ఏంటి? వైశాలి పిలుస్తుంది. ఓ పదండి సార్, జాగింగ్ చేస్తూ కదిందరు కానీ. అమ్మో, ఇవాళకి ఇంతే చాలు. ఇంకా బాబు, ఇంతకీ మిమ్మల్ని మర్చిపోయానని చెప్పిన అదృష్టవంతరాలు ఎవరు? తను ఎవరో తెలిస్తే గుండె చచ్చిపోతారు. మీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిస్తే నా గుండె ఎందుకు ఆగిపోతాడు? అంత అందగత్తని చెప్తున్నాను సార్. సార్, హాయ్ సిస్టర్. వీడు మీకు ముందే తెలుసా? లేదండి, ఇందాక ఈ పలకరింపుని బట్టి నా కాబోయే బారికి బెదరని అర్థమైంది. సార్, ఇద్దరు కలిసి వచ్చారా? లేదు, ఇక్కడికి వచ్చాకనే కలిసాం. ఏం సార్? అవును సార్. ఇందాక అక్కడ సిస్టర్ కనిపిస్తే మీ గురించి అడిగా. పక్కనే ఉన్నాగా, చూశాను. నేను మాట్లాడుతున్న ఇతని గురించి సార్. నేను మాట్లాడుతున్న తన గురించి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను మాట్లాడుతున్న వీళ్ళిద్దరు గురించి. నోరు ఎత్తితే చంపేస్తా. చెల్లి బావా అని వరుసలు కలిపేసి డబ్బులతో పెద్ద అనుకున్నా, చూడటానికి అమాయకంగా ఉన్నట్టు ఊరికి కొత్త ఎవరు లేరు అనుకున్నా, నేనున్నా. ఏం సార్? అవును సార్. నేను మారిపోయింది సార్. వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళి చెప్తున్నారుగా. కూల్ సార్. సార్ కూల్, నన్ను క్షమించండి సార్. ఎందుకు సార్? ఇందాక తను నాకేదో నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారేమో అని అపార్థం చేసుకున్నాను సార్. ప్లీజ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై అపాలజీ సార్. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ మీ సార్. ఓకే చతుర్, ఓకే ఓకే ఓకే. పాపం ఫీల్ అయినట్టున్నారు. A for apple.
P4? P4? Phone. Good girl. Hi, Rakesh. హాయ్ ఏంటి లేట్ Same reason. సూర్య ఎలియాస్ కార్తిక్. ఎంత చెప్పినా నా వెంట పడుతూనే ఉన్నాడు. తన నుంచి ఎలా దూరంగా పారిపోవాలో తెలియట్లేదు. నన్ను పెళ్లి చేసుకో, నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఆ? జోక్, నవ్వచ్చు, ఎవరు కొట్టరు. ఇలాంటి జోక్ వేస్తే ఎవ్వరు పడరు. రేపు సెమినార్కి నువ్వు కూడా వస్తున్నావు కదా. So, psychotherapy is the first line treatment for people with borderline personality and behavior. There are two types of personality disorders. One is normal and the other one is eccentric. But we have researchers who are trying to solve this as well. So, let's get going with cluster B. Cluster B generally includes dramatic, overly emotional, are known to preemptively attack others. Hi. when they feel హాయ్. They tend ఏంటి to మీ hold బాగా grudges and తీసుకొచ్చా? display pathological jealousy. పాపం ఇంట్లో బోర్ కొడుతుందంటే ఫోన్లేని తీసుకొచ్చా. But the thing is, you got to be sensitive. ఇంతమంది డాక్టర్లో మన డాక్టర్ ఎక్కడుందో ఏంటో. రేయ్, నా ఫోన్. నువ్వేంటి ఇక్కడ? అంటే గుంపు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలిగా, వృత్తి ధర్మం. Who are you? డాక్టర్ సూర్య డాక్టర్ భోస్లే అండర్ ద కిడ్నీ తెరిసే. ఆడెళ్ళిపోయాడు. ఓకే. ఇంతకీ నా డాక్టర్ అని కనపడిందా? కొత్త డాక్టరా పాత డాక్టరా? ఓ, ఇద్దరు ఒకటే కదా. అదిగో అక్కడ. దే ఆర్ గివింగ్ 5. Vaishu, can you please look into this file? తొందరగా వెళ్తే బెటర్ ఏమో, లేకపోతే ఏదో తగులుకుంటాడు. అంటే చుట్టూ ఎదవలు, పైగా అక్క చిప్పు. హలో, మనకన్నా పెద్ద ఏదో ఎవరు లేడు ఈ కోల్కతాలో. ఇన్నాళ్ళు ఏదంటే తిట్టనుకున్నారు అయ్యా. దిస్ రిజల్ట్ సీమ్ ఫైన్. అవ ఏంటిది? టై కట్టుకోవడం కూడా రాదు. ఫైన్. లిసన్, ద రీడింగ్ whichever you took were fine. Okay, you just send it Okay. across to the chief doctor and then I'll confirm it with you. Okay. Okay, fine. Then I'll cross check. ఏంటిది చిన్నపిల్లాడిలా? మీరు చూస్తున్నారని అక్క ఎక్కువ చేస్తుంది డాక్టర్. అంతే అంటావా? We'll have another conference. మీరు చూడట్లేదని అక్క మరీ ఎక్కువ చేస్తుంది డాక్టర్. ఇప్పుడు చూడమంటావా చూడొద్దంటావా? టాస్ ఇద్దాము డాక్టర్. Yeah. యాక్చువల్లీ వీ బోత్ ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్. ఐ థింక్ ఈడు ఓవర్ యాక్షన్. సో వై డోంట్ వై టేక్ దిస్ రిలేషన్షిప్ టు ద నెక్స్ట్ లెవెల్? షల్ వి మ్యారీ? ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ డాక్టర్. మీకు రౌండ్స్కి టైం అయినట్టుంది. అయ్యింది. సారీ బాబా, ఏంటి ఏదో చెప్తున్నావు? ఇంగ్లీష్ కదా ఎమోషనల్ అయిపోయింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను వైషు. Thanks for coming. We'll catch up. బాబా ఏదో చెప్తున్నావు? తెలుగులో చెప్పినా అర్థం కాలేదేంటి? అర్థం కాదు. ఆ మాటకు వస్తే నువ్వు హిందీలో చెప్పినా నాకు అర్థం కాదు. ఏం పీకుతో? హే చదు, కార్తీక్, మీరు ఇక్కడ? ఒకరే వచ్చారా, గర్ల్ ఫ్రెండ్తో వచ్చారా? తనతోనే మాట్లాడుతున్నా. ఫోన్ ఫోన్. మీరు తనతో ఏదో మాట్లాడుతున్నారా? మాట్లాడండి. మర్చిపోయాను. చెప్పండి. ఇక నో ఇంగ్లీష్ నో తెలుగు, రేపు తమిళ్లో మాట్లాడుకుందామే. ఏంటి తమిళ్లో మాట్లాడే తోటకూర కట్ట? ఏ విషయమైనా ఇప్పుడు తేలిపోవాల్సిందే. అయినా నాకన్నా హైట్ ఉన్నా అని పొగరు నీకు. ఏ, చిచ్చి, ఫోన్. ఓ, మీరు మాట్లాడుకోండి సార్, మాట్లాడుకోండి సార్. మళ్ళీ మర్చిపోయాను. ఎక్కడ పోనీ, రేపు చెప్పనా? వైషు, వైషు, ఓ హాయ్ రాకేష్. మొన్న మనం కలవాల్సింది కలవలేదే, బిజీయా? డాక్టర్ సూర్య, ఎస్ డాక్టర్ జే కృష్ణ. అలాంటి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకోవడం మీకు చిన్నప్పని చబ్బిందా, లేక మధ్యలో పెరుగుతూ పెరుగుతూ? ఆకలి రాబాయ్, ఆకలి. ఏం చేస్తాం? మీల్స్ రెడీ. వచ్చాడా? వచ్చాడు. కార్తీక్, ఎస్. ఏంటి సార్? మీరు నాకు హెల్ప్ చేయాలి. ఎనీ టైం చతుర్, చెప్పండి. నేను పక్కనే ఉన్నా వైశాలి కళ్ళు వేరెవరినో వెతుకుతున్నాయి. నాతో మాట్లాడుతుంది కానీ వేరే ఎవరి మాటలో వింటోంది. ఫోకస్ డాక్టర్. ఎస్. అంటే తన కళ్ళు వెతికేది నన్నని, తను వినేది నా మాటే అని. మీరు నన్ను 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 అనుమానిస్తున్నారా? చూడు, నువ్వు వైశాలిని లవ్ చేస్తున్నావు డౌట్ నాకు లేదు, కానీ
వైశాలే వేరే వాడిని ఎవరినో లవ్ చేస్తుందని డౌట్. ఎవరిని? అది మీరు కదా కనిపెట్టాలి. అవును కదా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీరు పోయి ఎవరిని అడుగుతున్నారో తెలుసా? నేను ఈ ఊరు కొత్త కదా, ఈయన కదా నాకు హెల్ప్ చేయాలి. ఏం కార్తీక్? అవును కదా. ఏ కార్తీక్ ఎక్కడికి? ఐఎమ్ ఆన్ ద జాబ్ చతుర్. ఓకే, నైస్ ఫెలో. ఎవరు? తను ఎంత? మీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ అంతా ఇంతేనా? అంటే ఇండియాలోనే చదివాంగా. ఇండియాలో చదవరు కానీ ఇండియాకి మాత్రం రాకనే. ఎందుకంటే ఇక్కడ జీవితాలతో పాటు పర్సులు కూడా కొట్టిస్తారు. వెతికినా దొరకవు. సెకండ్ నైస్ ఫెలో. రాకేష్ ప్లీజ్ డోంట్ డూ దిస్ టు మీ ప్లీజ్. వైషు, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు వార్నింగ్ అనుకున్న ఐ డోంట్ కేర్. చివరిసారిగా చెప్తున్నాను, సూర్య నువ్వు ప్రేమించినా, నిన్ను సూర్య ప్రేమించినా ఇబ్బంది పడేది నువ్వే. ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? అది మాత్రం మర్చిపోవద్దు, గుర్తుంచుకో. ఐల్ టేక్ ఏ లీవ్. ఎవడాడు? లిసన్, నాట్ టుడే. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షన్ పడద్దని చెప్పా కదా. నేను పడేసే బాధ్యత నాది. ప్రతిదీ నీ గురించి అయి ఉండాలా? నా వెంట పడడం మానే. ఏ నీకేదో పిచ్చా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దగ్గర ఉన్నట్టు అనిపిస్తావు కానీ అందుకోలేని దూరం. ఐ హేట్ టు లెట్ యూ గో అంటావు. అరే ఇంతలోనే ఐ వాంట్ యూ అవుట్ ఆఫ్ మై లైఫ్ అంటావు. అసలు నీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మర్చిపోవడమే నీ ప్రాబ్లం అయితే నేను చూసుకుంటా. కంటికి రెప్పలా. Why won't you understand? నన్ను మర్చిపో. मैडम कुछ प्रॉब्लम है? क्या चाहिए रे तेरे को? हाँ क्या चाहिए? తను కావాలరా. ఇవ్వలేవుగా, బయలుదేరా. అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంతలా విసిగించాలా? ఇంకెప్పుడు ఫోన్ చేయకు. హాయ్ కార్తీక్, నేను చెప్పింది ఏం చేసావు? వైశాలి నిజంగానే ఎవరిని ప్రేమిస్తుంది కదా? ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు. నిజంగా నువ్వు చాలా లక్కీ బాస్. మా చల్లే, మా కాళ్ళు ఏదో పిలుస్తాను చూడు. మా ఏంటి? నా ఫైల్ ఎక్కడైనా చూసావా? ఇప్పటికి 100 సార్లు అడిగావు. ఇంకోసారి అడిగితే వాత పెడతాను. బావా బావా బావా, నా ఫైల్ ఎక్కడైనా చూసావా? నువ్వు కనిపించే వారం రోజులు అయింది, ఇంక ఫైల్ ఎలా కనపడద్ది? వైషు, 1 వీక్ నుంచి నేను విషయం అడుగుదాం అనుకుంటున్నాను, కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు తెలియట్లేదు. బావా నువ్వేం అడుగుదామని అనుకుంటున్నావో నాకు తెలుసు. మన పెళ్లి జరగదు. ఏ? ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. వైషు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నిజం చెప్పు, అబద్ధం కదా? నీకు తెలుసు కదా బావా నేను అబద్ధం చెప్పానని. మరి నీ కమిట్మెంట్ గురించి అత్తకు తెలుసా? తెలీదు. మామయ్యకి తెలుసు. ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరో కూడా నాన్నకి తెలుసే. నాన్న, ఒకసారి వస్తావా? ఏంట్రా? నాన్న, ఈ పెళ్లి జరగదు. ఏ? వైశాలి ఎవరిని ప్రేమిస్తుంది. నేను నమ్మను. అదేదో అబద్ధాలు ఆడుతుంది. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నేను అత్తకు మాటిచ్చాను, వైశాలే మన ఇంటి కోడలు. అండ్ దట్ ఈస్ ఫైనల్. ఏరా రాము, అమ్మాయి నచ్చినట్టేనా? ఏరా, అమ్మాయి నచ్చినట్టేనా? టెన్షన్ పెట్టకు. అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు. పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది. మా నాన్నకా సగం సగం నాలెడ్జి, చెప్పినా ఎండవు. పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మామయ్య టెన్షన్ పడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే. వైశాలి ఏమన్నా ప్రేమిస్తుంది. ఎవరిని? ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా.
అంటే ఈ మధ్య వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుందన్నమాట